వెల్కమ్ టు హారిక టాక్స్. నేను మీ హారిక. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి తిరుపతి టు తిరుమల. మేమైతే అలిపిరి మెట్లోకి వెళ్ళామండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి లగేజ్ కౌంటర్. మనకి స్టార్టింగ్లోనే ఇది రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఈ లగేజ్ కౌంటర్లో మన లగేజ్ అయితే మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. లగేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ కనుక మనం కొండపైకి వెళ్ళిన తర్వాత చూపిస్తే మన లగేజ్ మనం పికప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక నోట్ ఏంటి అంటే, మనకు వాళ్ళు ఓన్లీ జిప్ ఉన్న బ్యాగ్స్ మాత్రమే తీసుకుంటారు అండ్ విత్ లాక్ కూడా కావాలి. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్లో ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది చూడండి, చాలా క్లియర్గా తిరుమల నడకదారి అని రాసింది కదా, దాని లోపల నుంచే మనం ఇప్పుడు వెళ్ళే వే వచ్చేసి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఏమైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కొబ్బరికాయలు అలాంటివి. ఫస్ట్ మెట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఒక టనల్ ఉంటుంది, ఆ టనల్లోంచి లోపలికి వచ్చాక మనకి ఫస్ట్ మెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి అందరూ కొబ్బరికాయలు పూజ అవన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం అయితే స్టార్ట్ అవుతున్నామండి. లెఫ్ట్ సైడ్లో చూసారా ఆ జలప్రసాదం అని ఉంది, అంటే అక్కడ వాటర్ ఉంటుంది. మనకి స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గాలి గోపురం. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూడండి, ఇవి వచ్చేసి సైన్ బోర్డ్స్ లాగా. మనమైతే ఇక్కడ నమస్కారం పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి. అండ్ హుండీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకి స్టార్టింగ్లో ఒక వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కపిలేశ్వర స్వామి అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే ఉంటాయి. వాటి లోపల వచ్చేసి కెమెరా అలో లేదు, సో నేను లోపలైతే షూట్ చేయలేకపోయాను. మనం నడకదారిలో వెళ్ళే అప్పుడు గోపురం దగ్గర మన టికెట్స్ అయితే వాళ్ళకి చూపించాలి. ఐదర్ మనం ఫ్రీ దర్శనం టికెట్ చూపించవచ్చు, లేకపోతే విఐపి దర్శనం ఏవైనా టికెట్స్ చూపించవచ్చు. ఆ రూమ్ టికెట్స్ అయినా సరే వాళ్ళకి చూపించాలి. ఈ గోపురం దగ్గర మనకి టికెట్స్ చెక్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే అంటే, మనకి ఇదివరకు గాలి గోపురం దగ్గర ఫ్రీ దర్శనం టికెట్స్ ఇచ్చేవారు, బట్ ఇప్పుడు అక్కడ ఇవ్వట్లేదు. రైల్వే స్టేషన్లో ఇస్తున్నారు అండ్ బస్ స్టాప్లో ఇస్తున్నారు. ఈ టికెట్స్ గురించి వచ్చేసి మీరు ముందే చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి తలయ్యర్ గుండు అని కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే మన మోకాళ్ళు ఉంటాయి కదా, మోకాల్లో కొండకు తాకిస్తే మన మోకాళ్ళ నొప్పులు అనేవి పోతాయి అని ఇక్కడ ఒక నమ్మకం అండి. అండ్ మేము వచ్చేసి అలిపిరి దారిలో వెళ్ళాం కదా, అండ్ ఇక్కడికి శ్రీవారి మెట్లు కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా వెళ్ళొచ్చు. హాయ్, ఇప్పటి వరకు మేమైతే ఇంకా 1/4 మెట్లు కూడా ఎక్కలేదు. బట్ చాలా ఆయాసం వచ్చి మధ్యలో ఆగిపోయాం. మేము స్టార్ట్ అయింది అయితే 11:15కి స్టార్ట్ అయ్యాం. ఆ పైకి ఎన్నింటికి వెళ్తామో చూడాలి. ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ మొత్తం ఈ తిరుపతి మెట్లు ఏవైతే ఉంటాయో అదంతా కూడా 9 కిలోమీటర్స్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ శ్రీవారి మెట్లు అని చెప్పాను కదా, శ్రీవారి మెట్లు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ క్లోజ్లో ఉంది. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి ఆ వే అంతా కూడా పాడైంది, సో అది మొత్తం ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు, సో అది క్లోజ్లో ఉంది. ఈ అలిపిరి మెట్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా అండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది. అండ్ మనం మధ్యలో వెళ్ళేప్పుడు అయితే మనకి వాటర్ గురించి కానీ దేని గురించి ఇబ్బంది ఉండదు అసలు. అన్నీ మనకి ఏది కావాలన్నా ఫుడ్ ఐటమ్స్, వాటర్, టిఫిన్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి. అన్నీ అక్కడే తీసుకోవచ్చు. ముందు మనకు లగేజ్ అన్నీ మోసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నాకు పర్సనల్గా అనిపించింది ఏంటి అంటే, మనకి వెళ్ళే దారిలో వాటర్ అయితే కొంచెం కాస్ట్లీ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో కూడా ప్లాస్టిక్ అంతా బ్యాన్ చేశారు. సో మనకి ఎక్కడైనా సరే ఓన్లీ గ్లాస్ వాటర్ బాటిల్సే ఉంటున్నాయి. అది కూడా ఒక 1/2 లీటర్ బాటిల్ వచ్చి 50 రూపీస్ ఉంటుంది. సో మీరు ముందే చూసుకుని వెళ్ళండి. మనం కొండ ఎక్కే దారిలో అండి మనకి రిఫ్రెష్మెంట్లో ఇలా మంకీస్, జింకలు చాలా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఉడత. నేను అది తొక్క ఒలిచి పెడుతుంటే మంచిగా ఎంత చక్కగా తింటుందో అది. అండ్ ఇలా మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి రోడ్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద కృష్ణుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా 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 బాగుంది. అండ్ మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రూట్ మ్యాప్, మనం ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనేది. మనకి ఇక్కడ వచ్చేసి ఒక నోట్ అయితే ఉంటుందండి, అదేంటంటే ఇక్కడ యానిమల్స్కి ఫుడ్ ఐటమ్స్ పెట్టొద్దని. అది ఎందుకు అంటే చాలామంది వాళ్ళకి తెలియకో తెలియదు పులిహోర అని, బిర్యానీలు, రైస్ ఐటమ్స్ అలాంటివన్నీ వాటికి పెడుతూ ఉంటారు. వాటికి హెల్త్కి అది మంచిది కాదు. వాటికి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే పెట్టాలి. అండ్ ఇక్కడ మనకి మధ్యలో చూడండి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ టెంపుల్ క్రాస్ చేసుకుని వెళ్ళాక మనకి ఇక్కడ రోడ్ వే అయితే వస్తుందండి. మనం ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆపోజిట్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి.
అండ్ మీరైతే తప్పకుండా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. మేమైతే లిటరల్లీ ఒక 7-8 చూడాల వరకు తాగాము, తింటానే ఉన్నాం. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండ్ అయితే ఉంది. సో చాలా డీహైడ్రేట్ అయిపోయాం. సో ఇంకా వాటర్ అవన్నీ తాగుతూనే ఉన్నాం. అండ్ మీరు కనుక మీతో బ్యాగ్స్ అవి ఏమైనా క్యారీ చేస్తే ఎక్కడం చాలా కష్టమవుతుందండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మధ్యలో వ్యూ వచ్చేసి చాలా ఆసమ్ ఉంది. అండ్ మనకి అక్కడ విండ్ ఎనర్జీ ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా. మనం మా కొండ మీదకి అయితే వెళ్ళాలండి. ఇప్పుడు మనకి మధ్యలో వచ్చేసి ఇక్కడ 7 అక్కగారుల దేవాలయం అని ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వెంకటేశ్వర స్వామి 7 అక్క చెల్లెలంట. వీళ్ళకి ప్రతి ఇయర్ కూడా సారీ చీరలు అవన్నీ పెడతారంట. అండ్ ఫైనల్లీ మనం అయితే మోకాల పర్వతం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ అన్ని స్టెప్స్ మన మోకాలతో ఎక్కాలని ఉండదు. కొంతమంది 11 ఎక్కుతారు, కొంతమంది 22, 35, 60 అలా ఎక్కుతారు. నేనైతే 21 స్టెప్స్ అయితే ఎక్కాను. అండ్ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే పెద్దవాళ్ళు అయితే చాలా కొంచెం కష్టపడుతున్నారు పైకి మెట్లన్నీ ఎక్కడానికి. మధ్యలో ఆయాసం వచ్చి ఆగిపోయి అలా. బట్ చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళైతే అసలు పరిగెట్టుకుంటూ ఎక్కేస్తున్నారు. వాళ్ళు మరి కాళ్ళ నొప్పులు ఏం రావో నాకు తెలియదు. చాలా ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు పాడుకుంటూ. అండ్ ఇక్కడ మేమైతే లాస్ట్కి వచ్చేసామండి. ఫైనల్లీ 3550 స్టెప్స్, 9 కిలోమీటర్స్ ఆ దేవుడి దయ వల్ల ఫాస్ట్గా ఎక్కేసాము. ఇవైతే లాస్ట్ మెట్టు. అండ్ మేమైతే అండి మాకు వచ్చేసి 5 అవర్స్ అయితే టైం పట్టింది కింద నుంచి పైకి రావడానికి. మేము స్టార్ట్ అయింది 11:15 స్టార్ట్ అయ్యాం. చాలా లేట్ అయిపోయింది. సో ఎండ్ కూడా చాలా వచ్చింది, అందుకని అంత లేట్ అయింది మాకు. హాయ్, మేమైతే సక్సెస్ఫుల్లీ స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ చేసుకుని పైకి వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే 4:30 అయ్యింది మేము పైకి వచ్చేసరికి. సే హాయ్. ఇది మన ఈరోజు వ్లాగ్. మీ అందరికీ కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్.